కాళేశ్వరం అవినీతి మరక అంటుకున్న క్షణం ఈరోజు అంటే మరికొన్ని గంటల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు ముందు హాజరు కాబోతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరొక వైపు బీఆర్ఎస్ అయితే దీన్ని ఒక పొలిటికల్ మైలేజీగా వాడుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ఆయా కార్యకర్తలకి శ్రేణులకి ఒక సందేశం పంపినట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ఫస్ట్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళడం, ఆ తర్వాత తెలంగాణ భవన్కి చేరుకోవడం, ఆ తర్వాత బీఆర్కే భవన్కి చేరుకోవడం. సో ఈ ప్రక్రియ అంతా కూడా ముందుగానే సందేశాలు పంపినట్టుగా రేపు పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టి ఖచ్చితంగా కేసీఆర్కి మద్దతుగా మరోవైపు అధికార కాంగ్రెస్ తమ అధినేతపై ఒక కుట్ర పన్ని కాళేశ్వరం అవినీతి మరకంటిగట్టేలాగా చేస్తున్నారంటూ కూడా కొన్ని నినాదాలు కూడా ఎక్కుపెట్టేటట్లుగా మరి ముఖ్యంగా హైదరాబాద్లో రేపు అంటే మరికొన్ని గంటల్లో కొంచెం పొలిటికల్ డ్రామా అయితే కొంచెం హైటెన్షన్ అయితే నెలకొన్నటువంటి వాతావరణం కనిపిస్తోంది. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. దాదాపు పుష్కర కాలానికి బీఆర్ఎస్ పార్టీకి అధినేతగా కొనసాగుతూ వస్తున్నారు కేసీఆర్. ఒక వైపు కన్నకూతురు కవిత లేఖాస్త్రం, మరోవైపు కాళేశ్వరం కమిషన్ నోటీసులు, గులాబీ దళపతికి నిద్రలేని రాత్రులు మిగిలిస్తోంది. మరికొన్ని గంటల్లో కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరు కాబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. మరి ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇదే కేసులో నాటి ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటలను, సాగునీటి శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావును ప్రశ్నించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మరికొన్ని గంటల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రశ్నించబోతోంది. అయితే తన కలల ప్రాజెక్టు కాళేశ్వరం ద్వారా 1,00,000 కోట్ల దోపిడీ జరిగిందన్న ఆరోపణలపై ఇప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడుతారు అన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు నేరుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్లారని సమాచారం. సోమవారం సాయంత్రం ఫామ్ హౌస్కి వెళ్లిన హరీష్ అక్కడ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్తో ప్రత్యేకంగా సమావేశమైనట్లుగా తెలుస్తోంది. దాదాపు 4 గంటలు అంటే రాత్రి 8 గంటల వరకు కూడా కమిషన్ అడిగిన ప్రశ్నలపై చర్చలు జరిపారట వారిద్దరూ కూడా. ఈ భేటీలో కేటీఆర్ అలాగే ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా విచారణలో ఏమడిగారు, ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలపై ఏం చెప్పావని కేసీఆర్ హరీష్ని అడిగినట్లుగా సమాచారం. ఈ నెల 5న కమిషన్ ఎదుట హాజరైన ఈటెల రాజేందర్ని అడిగిన ప్రశ్నలు, తాజాగా హరీష్ రావును అడిగిన ప్రశ్నలను బేరీజు వేసుకున్నట్లుగా తెలుస్తోంది. కమిషన్ తనను దాదాపు 21 ప్రశ్నలు వేసిందని, అన్నిటికీ సమాధానం ఇచ్చానని హరీష్ చెప్పారని సమాచారం. జవాబులే కాకుండా తగిన ఆధారాలను కూడా అందజేసినట్లుగా కేసీఆర్ హరీష్ రావుతో చెప్పుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఈటెల హరీష్ను అడిగిన ప్రశ్నలను ఆరా తీసిన కేసీఆర్ బుధవారం తనను ఏమేమి అడుగుతారన్న దానిపై ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. కమిషన్ అడిగే ప్రశ్నలు ఎలా ఉంటున్నాయి, జవాబు ఏం చెప్పాలనే దానిపై హరీష్తో సమాలోచనలు చేసినట్లుగా సమాచారం. ప్రశ్నలు తికమకలు, ప్రశ్నల స్థాయి గురించి కేసీఆర్ లోతుగా అడిగినట్లుగా తెలుస్తోంది. ఆ ప్రశ్నల ఆధారంగానే అన్ని విధాలుగా ఇప్పుడు కేసీఆర్ సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. కాళేశ్వరం విచారణ కమిషన్ తనకు నోటీసులు ఇచ్చిన నాటి నుంచి కేసీఆర్ ఇప్పటికే 5 సార్లు హరీష్ రావుతో భేటీ అయ్యారు. ప్రత్యేకంగా మరిన్ని విషయాలను నివృత్తి చేసుకునేందుకు ఇంజనీర్లతోనూ ఫోన్లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఇక బుధవారం అంటే మరికొన్ని గంటల్లోనే బుధవారం ఉదయం 11 గంటలకు కమిషన్ ఎదుట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. మరోవైపు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ డ్రామాకు తెరలేపింది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్కి మద్దతుగా నిలిచేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందించింది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి భారీ కాన్వాయ్తో కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకోవడం, అక్కడి నుంచి బీఆర్కే భవన్ వద్దకు రావడం, అన్నీ ప్రత్యేకంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. భారీగా పార్టీ శ్రేణులు తరలివచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని బీఆర్ఎస్ అధిష్టానం పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలతో పాటు మాజీ ప్రజాప్రతినిధులకు కూడా తెలంగాణ భవన్ నుంచి సందేశం వెళ్ళినట్లుగా సమాచారం. కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ మంత్రి హరీష్ రావు విచారణ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు విచారణ జరిగింది. వాస్తవాలు చెబుతానని దైవసాక్షిగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రమాణం చేశారు. హరీష్ రావును ఓపెన్ కోర్టులో పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. ప్రాజెక్టు రీడిజైన్, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, కేబినెట్ అనుమతులపై హరీష్ రావును పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. తుమ్మిడి హెట్ వద్ద చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టుకు డిజైన్ చేసి ఎందుకు మార్చాల్సి వచ్చిందని కమిషన్ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. దానికి సుదీర్ఘమైన వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేసినట్లుగా తెలుస్తోంది. తుమ్మిడి హెట్ వద్ద ప్రాజెక్టు నిర్మించాలని ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అందుకు సంబంధించిన డిజైన్ను తయారు చేసి పనులను కూడా ప్రారంభించిందని తెలిపారు. అయితే పనులను ప్రారంభించిన సమయంలో ఆనాడు మహారాష్ట్రలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పిందని, అదే సమయంలో మహారాష్ట్రలోను తెలంగాణలోను సెంట్రల్లో కూడా కాంగ్రెస్ సర్కారు ఉందని కూడా గుర్తు చేసినట్లుగా తెలుస్తోంది. కానీ అంతర్రాష్ట్ర ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్ రావు కమిషన్ ముందు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే పూర్తి స్థాయి హరీష్ రావును కమిషన్ వేసిన ప్రశ్నలు ఒకసారి చూద్దాం. జీవో 115 ప్రకారం వేసిన మంత్రుల సబ్ కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారు?
మంత్రుల సబ్ కమిటీ ఏ అంశాలపై స్టడీ చేసింది? ఇక రెండోది, అన్నారం సుందిళ్ల లొకేషన్ మార్చడంపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఇక మూడవది, ప్రాజెక్టులు లొకేషన్లు మార్చే అధికారం హై పవర్ కమిటీకి అధికారం ఉందా? కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుకు కారణం ఏమిటి? కార్పొరేషన్ ద్వారా తీసుకున్న లోన్స్ రీపేమెంట్స్ ఎలా చేయాలనుకుంటున్నారు? కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ జనరేట్ అయ్యిందా? అయితే ఎంత చేశారు? నిర్మాణ సంస్థలకు సైట్ ఆలస్యంగా ఎందుకు ఇచ్చారు? మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు డైరెక్ట్గా నీళ్ళు ఇవ్వచ్చని ఎక్స్పర్ట్ కమిటీ మీకు చెప్పిందా? బ్యారేజీలలో నీళ్లను స్టోరేజ్ చేశారా? కాళేశ్వరం ద్వారా ఎన్ని నీళ్లలో స్టోరేజ్ చేశారు? యూరేజీలలో ఫుల్ లెవెల్ ట్యాంక్ వరకు నీళ్లను స్టోర్ చేశారా? బ్యారేజీలలో నీళ్లను నింపమని ప్రభుత్వం ఆదేశాలు ఏమైనా ఇచ్చిందా? ఇది నిన్న సోమవారం హరీష్ రావును, ఆనాడు సాగునీటి శాఖ మంత్రిగా ఉన్నారు, బీఆర్ఎస్ చేపట్టినటువంటి ఈ ఒక్క ప్రాజెక్టులో సాగునీటి శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుని ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఉందో, కాళేశ్వరం కమిషన్ నిన్నటికి నిన్న కొన్ని ప్రశ్నలు వాగ్దానాలకు సంబంధించినటువంటి సందర్భం అయితే కనిపించింది. సో ఆ ప్రశ్నల జాబితా అయితే ఇది. దీనికి సంబంధించి కాళేశ్వరం కార్పొరేషన్ డిజైన్ల మార్పు, బ్యారేజీలలో నీళ్లను నింపడం, డిజైన్ల తయారీపై హరీష్ రావును కమిషన్ ప్రశ్నించింది. మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టి మేడిగడ్డ నిర్మాణం జరిగిందని కమిషన్ ముందు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చూపించి మరీ వివరించారట మాజీ మంత్రి హరీష్ రావు. కమిషన్ ముందు జీవోలు, డాక్యుమెంట్ ఆధారంగా మాజీ మంత్రి హరీష్ రావు సమాధానాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. సో ఇది పరిస్థితి. ఆల్రెడీ మొన్న 5వ తారీఖున ఈటెల రాజేందర్ అంటే నాటి బీఆర్ఎస్ మంత్రిగా ఆయన ఆ టైంలో అక్కడ ఉన్నారు, ఆర్థిక మంత్రిగా కొనసాగారు ఆ టైంలో. సో కాళేశ్వరం కమిషన్కి సంబంధించి కూడా, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఆర్థిక మంత్రిగా కూడా ఆయన కూడా విచారణలో పాల్గొన్నారు 5వ తారీఖున. ఇక 9వ తారీఖు అనేటువంటి నిన్న హరీష్ రావు, సాగునీటి శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావును కూడా పీసీ ఘోష్ కమిషన్ విచారించినటువంటి సందర్భం కూడా మనం చూసాం. సో ఇక రేపు అంటే మరికొన్ని గంటల్లో, బుధవారం నాడు ఉదయం 11 గంటలకు పీసీ ఘోష్ కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని విచారించబోతున్నట్లుగా ఖచ్చితంగా మనకి సమాచారం ఉంది. ఓకే, ఖచ్చితంగా ఆయన యాక్చువల్గా 5వ తారీఖునే రమ్మని తొలుత ఆయనకి నోటీసులు పంపడం, లేదు నేను 11వ తారీఖున విచారణకు హాజరవ్వాలనుకుంటున్నాను అనుకున్నటువంటి ఆయన సమాధానం ఇవ్వడం. సో మరొకవైపు బీఆర్ఎస్ పార్టీ దీనికి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. ఆయన తనయుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్లో లేరు, ఆయన అమెరికాలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తమ అధినేత తనయుడు కేటీఆర్ దగ్గర ఉండగానే కేసీఆర్ విచారణకు హాజరవుతారని కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నటువంటి క్రమంలో ఆల్రెడీ కేటీఆర్ కూడా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తున్నాం. మరికొన్ని గంటల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు ముందు హాజరు కాబోతున్నారు. మరోవైపు పొలిటికల్ డ్రామా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెరలేపినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. రేపు ర్యాలీలు, ఆందోళనలతో ఇప్పుడు హైదరాబాద్లో ఒక భారీ ప్రణాళిక అయితే బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ మేరకు కింది స్థాయి క్యాడర్కి ఆల్రెడీ సందేశాలు పంపినట్లుగా, ఈ మేరకు గులాబీ దళం కూడా సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.